అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నాయుడు స్పోర్ట్స్. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారీ పోరు జరగబోతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇది సాధారణ మ్యాచ్ కాదు, టాప్ 2 రేస్ను నిర్ణయించే హై వోల్టేజ్ మ్యాచ్. ఓవైపు అద్భుతమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ, మరోవైపు విధ్వంసకర బ్యాటింగ్తో ఉన్న ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు గెలుస్తారు? లెట్స్ గో టు ద డీప్ అనాలిసిస్. దిస్ ఈజ్ మై ప్రిడిక్షన్ ప్లేయింగ్ 11. ఇవాళ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో దుమ్ము రేపడానికి రెడీగా ఉన్నారు. క్లాస్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా కీలకం. అలాగే ఆర్సీబీ వైపు విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. టిమ్ డేవిడ్, జితేష్ శర్మ డెత్ ఓవర్లలో మ్యాచ్ను మార్చే ప్లేయర్స్. పిచ్ రిపోర్ట్ అయితే హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా స్లోవర్ బాల్స్ మంచిగా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ రైవలరీ అంటే ఐపీఎల్లోని మోస్ట్ డేంజరస్ క్లాషెస్లో ఒకటి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 27 మ్యాచ్లు ఆడగా ఎస్ఆర్హెచ్ 14 మ్యాచ్లు గెలిచింది, ఆర్సీబీ 12 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఈ రైవలరీలో హైయెస్ట్ స్కోర్ ఎస్ఆర్హెచ్దే 287 రన్స్. అదే ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ ఈజ్ 262 రన్స్. 2016 ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని ఓడించి ట్రోఫీ గెలిచిన విషయం ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే ఈరోజు ఎస్ఆర్హెచ్ రివెంజ్ కంప్లీట్ చేస్తుందా లేక ఆర్సీబీ మరో విక్టరీ సాధిస్తుందా చూడాలి. టాప్ 4 వాచ్అవుట్ ప్లేయర్స్ ఫ్రమ్ ది బోత్ ద టీమ్స్. ఫ్రమ్ ఎస్ఆర్హెచ్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్ అండ్ ప్యాట్ కమిన్స్. ఫ్రమ్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ అండ్ ఫైనలీ ద స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్. లెట్స్ అనలైజ్ కీ బ్యాటిల్స్. కీ బ్యాటిల్ బిట్వీన్ ట్రావిస్ హెడ్, హేజిల్వుడ్, అభిషేక్ శర్మ అండ్ భువనేశ్వర్ కుమార్. ఫైనలీ హెన్రిక్ క్లాసెన్ వర్సెస్ స్పిన్ కృణాల్ పాండ్యా. ఈరోజు మ్యాచ్ ఎవరు గెలిచి టాప్ 2లోకి వెళ్తారని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్ బిలో. నాకైతే ఎస్ఆర్హెచ్ అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.